హాయ్ వెల్కమ్ టు ఆంధ్ర రమణ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కానీ చాలా బాగున్నాం. ఈ ఎండలు మాత్రం మామూలుగా ఎండలు కాయట్లేదు అస్సలుగా. చెమట్లు అయితే కారిపోతూ ఉన్నాయి అనమాట. ఫ్యాన్ ఆపేసాడు కూర్చుంటే వీడొద్దామని. ఈరోజు ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ టైం కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు కదా, పెళ్ళిళ్ళకి మనము సింపుల్గా హెవీగా కావాలి అనుకుంటే మగ్గం వర్కులు అనేది నేను చూపిస్తాను చూడండి. కొన్ని కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని హెవీగా బాగున్నాయి అనమాట. ఇదైతే మల్టీ కలర్స్ అనమాట, అన్నిటి మీదకి సెట్ అయ్యేటట్టు పింక్ కలరు. మన దగ్గర ఒక పింక్ బ్లౌజ్ ఉంటే నాలాంటి వాళ్ళు అయితే 100 చీరల మీదగా వాడతారు అనమాట. అంత బాగా వాడతాను నేనైతే మాత్రము. చూడండి మల్టీ కలరు, మనం ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోయింది అనమాట పింకు. అందుకని ఇలా మల్టీ కలర్ అయితే వేయించుకున్నా నేను. సింపుల్గా వేయించాను అనమాట. వెనక రౌండ్ ఇలాగా ఇలా రౌండ్ పెట్టించేస్తా. డీప్ ఎక్కువ పెట్టించుకొని అక్కడక్కడ ఇలా అమ్ముతాను. ఇది ఎక్కువ శాతం పోసే కలర్ కానీ పోదు, ఎక్కువ రోజులు ఉంటుంది. కొన్ని కలర్స్ పోతాయి కానీ కొన్ని మనం వాడేదాన్ని బట్టి పోసే బట్టి కలర్ ఉంటుంది అనమాట. ఇదైతే కలర్ ఎక్కువ రోజులే ఉంటుంది. ఆల్రెడీ ఇంకొక బ్లౌజ్ వాడుతున్నా. ఇది వచ్చేసి రెండో బ్లౌజ్ అనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది. మనం ఏ శారీ మీదకే వాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి కానీ సింపుల్ వర్క్, చూడటానికి సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా చాలా బాగుంది అనమాట. నేను ఏదైనా సింపుల్గా నేర్చుకుంటా, హెవీగా వేయించుకొని. ఇక్కడ ఏంటంటే మనకు వైట్ ముత్యం వచ్చేలోపు చాలా లుక్ అనిపించేసింది. వైట్ ముత్యం వచ్చేసి వైట్ ముత్యం అనమాట. ఈ కలర్ మీద వైట్ కలిసేలోపు చాలా లుక్ అనిపించేసింది. ఇది వచ్చేసి గోల్డ్ కలరు. ఇది స్ప్రింగ్ అనమాట, అది పూస కాదు, మీకు పూస కనిపిస్తుందేమో. స్ప్రింగు చాలా నీట్గా ఉంటుంది అనమాట స్ప్రింగ్ అయితే మాత్రము. ఇది వచ్చేసి గ్రీన్, అంటే శారీ కలర్ గ్రీన్ కాబట్టి గ్రీన్ కలిపేసి బ్లూ. ఇక్కడ వచ్చి బ్లూ మధ్యలో సింపుల్గా. ఇది కానీ హ్యాండ్స్ ఇగో సింపుల్గా ఇలాగ ఓన్లీ బార్డర్. ఇక్కడ వచ్చేసి బుట్ట ఫ్రంట్ సైడ్. ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం కాదు, ఇది కానీ చూపిస్తే మీకు ఏదన్నా ఒక మోడల్ నచ్చింది అనుకో, చేయించుకుంటారు కదా అని చూపిస్తున్నాను. ఈ నెక్ వచ్చేసి కట్ వర్క్ నెక్ అనమాట. ఇదిగో కట్ వర్క్ ఇలా వస్తుంది చూడండి, ఎంత నీట్గా ఉందంటే కట్ వర్క్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ కానీ థ్రెడ్, ఇదంతా థ్రెడ్, దడ్డోజనం థ్రెడ్, వైట్ ముత్యం అనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ స్ప్రింగ్ వాడారు అనమాట, పోసు కదా, ఇదంతా స్ప్రింగ్ అనమాట. ఇక్కడ స్టోను, స్ప్రింగ్ చుట్టూరు మధ్యలో స్టోన్ పెట్టారనమాట. పింక్ సారీ ఎల్లో కలరు, మెంతు కలర్ అనమాట. ఇది బ్యాక్ నెక్ ఇలా ఉంది. ఫ్రంట్ నెక్ కానీ ఇదిగో ఇలా వస్తుంది, ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. దీనికి హ్యాండ్స్ హైలైట్, హ్యాండ్సే కదా నెక్ కానీ చాలా హైలైట్ అయిపోయింది. హ్యాండ్స్ ఇక్కడ ఏంటంటే నెట్ వేసారనమాట. ఇది వేసేసి మళ్ళీ పైన నెట్ ఫ్యాబ్రిక్ వేసారు. 2 వరుసలు వేసారు అనమాట, 2 స్టెప్పులు కనిపించకుండా ఉండడానికి. ఇక్కడ వచ్చేసి వైటు, ఇక్కడ కట్ వర్క్ ఇచ్చేసారు. మనం నెక్కి ఎలా కట్ వర్క్ ఇచ్చారు, ఇక్కడ కానీ కట్ వర్క్ అలాగే ఇచ్చేసారనమాట. హ్యాండ్స్ మాత్రం వేసుకుంటే సూపర్ అంటే సూపర్, చాలా హైలైట్, చాలా బాగున్నాయి అనమాట హ్యాండ్స్ అయితే మాత్రము. మీకు వీటిల్లో ఏది నచ్చినా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు ఎవరికైనా నచ్చుంటే ఈ మోడల్ అయితే చేయించుకోండి. ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టండి, నేను సింపుల్గానే పెట్టుకోండి, సింపుల్గానే చేయించుకుంటాను అనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అనమాట. కంప్యూటర్ వర్క్ బ్యాక్ నెక్ చూడండి అసలు ఎంత హైలైట్, ఎంత బాగుందో నెక్ అయితే మాత్రము. ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట నెక్. గ్రీను గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ మాత్రం కాంబినేషన్ మాత్రం సూపర్ అయితే సూపర్ ఉంది అసలు. హ్యాండ్స్ వచ్చేసి ఇవి ఇలాగా చేతి కింద కట్ వర్క్ వస్తుంది, హ్యాండ్స్ అంతా వర్క్ అనమాట. ఫ్రంట్ హుక్స్ లేదు కానీ ముందు నెక్ వచ్చేసి ఇదిగో ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. కొన్నిటికి కంప్యూటర్ వర్క్ చాలా లుక్ వస్తుంది అనమాట. ఇది కానీ చాలా లుక్ వచ్చింది అసలు. ఇది వేసుకొని ప్లెయిన్ శారీ కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ అనమాట. అంత బాగుంటుంది మాత్రం. ఇదైతే మాత్రం భలే నచ్చింది ఈ వర్క్ మాత్రం. మనం అన్నీ మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా చేయించుకోలేం కదా, కొన్ని సింపుల్ వాటికి ఇలాగా కంప్యూటర్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటాయి అసలు. చూడండి అసలు ఈ కలర్ మీద కాంబినేషన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. కాంబినేషన్ మాత్రం అద్దరిపోయింది అసలు. ఇది వేసుకున్న చాలా లుక్ వచ్చింది. దీనికి రౌండ్ నెక్కే. ఇక్కడ వచ్చేసి అటు ఇటు గోల్డ్ కలరు, మధ్యలో సిల్వర్ కలర్ అనమాట పూస. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది వర్క్. కానీ హ్యాండ్స్ చూడండి, ఇప్పుడు మనం షార్ట్ హ్యాండ్స్ అనేది చాలా తక్కువ అయిపోయింది పెట్టించుకోవడము. షార్ట్ హ్యాండ్స్ సూపర్ అంటే వర్క్ మాత్రం బాగా వస్తుంది షార్ట్ హ్యాండ్స్కి. ఇదిగో మధ్యలో ఇలాగా ఈ షేప్లో వచ్చేసింది హ్యాండ్స్ మాత్రము. పైన వర్క్ కానీ అలాగే ఇచ్చేసారు. చాలా నీట్గా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది.
నీట్గా చూపించు. వర్క్ వాళ్ళంతా బాగానే చేస్తారు కానీ ఇగో మధ్యలో ఏ మాత్రం బాగా సెడగొడతారండి అసలు బాబు. ఇవి ఇలాగా వీటికైతే పోయినాయి అప్పుడే, వాళ్ళు వేసే వయసులకి అప్పుడే పోయినాయి అనమాట. వర్క్కి ఎంత రేట్ పెట్టినా మనకి మధ్య ఇవేంటంటే ఈ మగ్గం వర్క్ చేసి ఒక్కోదానికి చేసిస్తాడు కానీ ఒక్కోదానికి అసలు చేసి ఇవ్వట్లేదు. మనం అడిగినా చేసిస్తామంటే తర్వాత లేచినాక ఇంకా మర్చిపోతారు, తర్వాత చేసిస్తాంలే చేసి ఇవ్వట్లేదు అనమాట. ఈ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వర్క్ మాత్రము. సూపర్ అంటే సూపర్. చూడటానికి చాలా సింపుల్గా ఉంది కానీ వేసుకుంటూ ఉంటుందండి దీని లుక్ అసలు ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది అనమాట. చాలా లుక్ వచ్చింది కానీ ఈ బ్లౌజ్ కానీ వేసుకుంటే. ఇవి చాలా రోజులు అయిపోయింది వర్క్ వేయించి కానీ ఎక్కడ కలర్ అయితే చేంజ్ అయితే కాలేదు. చాలా నీట్గా చాలా బాగుందన్నమాట కలర్ కానీ. ఇక్కడ మనకేందంటే ఇట్లాగా ఆకుల టైప్లో గ్రీన్, లైట్ గ్రీన్ అనమాట ఇది. ఈ కలర్కి బ్లూకి బాగా సెట్ అయిపోయింది కలర్ కాంబినేషన్ మాత్రము. పింక్ మీద అయ్యేలోపు ఆ కలర్ రెండు బాగా సెట్ అయిపోయింది. హ్యాండ్స్ చూడండి, ఇదిగో హ్యాండ్స్ వర్క్ మొత్తం వర్క్ మనకి వేసుకున్నా కానీ హ్యాండ్స్ బాగా వర్క్గా బాగా డీసెంట్ లుక్గా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు ఎవరికైనా నచ్చుంటుంది నాకు తెలిసి. వర్క్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇట్లా ఏది నచ్చినా కానీ వేయించుకోండి మీరైతే మాత్రం. ఇప్పుడు పెళ్ళిళ్ళ టైం కదా, మనకు వర్కులు ఏ వర్కులు చూసినా మనకు ఒకసారి అర్థం కావన్నమాట. చూడండి వర్క్ అసలు వేసుకుంటే చూడండి హ్యాండ్స్ అంత హెవీగా ఎంత బాగుంది అసలు చూడండి. మీకు అవే వేసుకొని చూపించలేదు కదా, అందుకే దీన్ని అయితే చూపిస్తున్నా వేసుకొని. అసలు వర్క్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నాకు అన్నిట్లే కల్లా ఈ వర్క్ బాగా నచ్చింది అసలు. చూపిస్తా. ఇప్పుడు నేను హ్యాండ్స్ అయితే వేసుకొని చూపించాను కదా, బ్యాక్ నెక్ అనేది చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. ఇదంతా దీన్ని దద్దు చూడండి అసలు. వర్క్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది వర్క్ మాత్రము. చాలా చాలా హెవీగా నీట్గా. దీని శారీ అయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ వర్క్, అందుకని వర్క్ హెవీగా వేయించాను. దీని శారీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. చాలా డీసెంట్గా ఉంటుంది వర్క్ శారీ మాత్రము. ఆ శారీలు అయితే నేనైతే చాలా తీసుకొచ్చాము అనమాట. దీని శారీస్ మాత్రము బ్లూ కలర్లో ప్లెయిన్ వచ్చింది, కింద వచ్చేసి పింక్, లైట్ పింక్ బార్డర్ వస్తుంది, చిన్నగా వస్తుంది బార్డర్ మాత్రము. చాలా బాగుంది దీని శారీ. హ్యాండ్స్ చూడండి అసలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. కింద అయిపోతుందని చూడండి. కింద హ్యాండ్స్కి వచ్చేసి బీడ్స్ వేసారనమాట. చాలా నీట్గా బాగున్నాయి, యూనిక్గా చాలా బాగున్నాయి. నీట్గా పింక్ కలరు వైట్ కలర్ వేసారనమాట. చాలా చాలా నీట్గా యూనిక్గా చాలా బాగుంది అసలు చూడటానికి. కానీ పెయింట్ నెక్ వచ్చేసి ఇదిగో పెయింట్ నెక్ ఇలా వచ్చేసింది అనమాట. చూడండి ఎంత నీట్గా ఉంది అసలు, ఎంత బాగుందో. మీరు నేను చూపించినట్లు ఎక్కువ మూడు బ్లౌజులు పింకే వచ్చినాయి కదా, 3 బ్లౌజులు పింకే వచ్చినాయి. పింక్ అంటే నాకు ఎక్కువ పింక్ అంటే చాలా ఇష్టం అనమాట. నా దగ్గర ఎక్కువ శాతం శారీస్ అయినా ఏనా కానీ బ్లూ అనమాట, పింక్ అలాంటివి ఎక్కువగా ఉంటాయి నా దగ్గర. అందుకే నా బ్లౌజులు కానీ పింక్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఇవే ఈ 3 కాదు, ఇంకా 3 ఉన్నాయి పింక్ బ్లౌజులు. ఇది థ్రెడ్ అని చెప్పారు నాకైతే. దీన్ని థ్రెడ్ అంటే ఏ థ్రెడ్ అనేది నాకు అర్థం కావట్లేదు చెప్పడానికి అసలు. సన్నగా ఉందన్నమాట ఈ థ్రెడ్ అయితే. ఇదిగో సన్నగా ఉంది. ఇటు సైడ్ వైర్ టైప్లో ఉంది, ఇటు సైడ్ అయితే దారం. ఇది అర్థమైపోతుంది నాకు. ఈ పక్క ఏంటంటే అర్థం కావట్లేదు అసలు, ఏ థ్రెడ్ ఏందనేది అర్థం కావట్లేదు. ఇది ఏం వైర్ అయిన థ్రెడ్ అనేది మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. వీటిల్లో ఏ బ్లౌజ్ బాగుందో కామెంట్ అయితే చేయండి. నాకైతే ఇది బాగా నచ్చింది. కాకపోతే వర్క్ కూడా చూడండి, ఇక్కడ థ్రెడ్స్ అయితే పెట్టలేదు. నేను పెట్టమని 4 సార్లు చెప్పా కానీ పెట్టలేదు అనమాట. ఈ మధ్య వాళ్ళు మనం చెప్పినప్పుడు పెడతామంటారు, తర్వాత చూస్తున్నాం పెట్టరు, ఏం చేయరనమాట. సరే వీటిల్లో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఓకే, బాయ్ బాయ్.